శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంపొందించడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలాపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు జాను, రాజశేఖర్ రెడ్డి, కుమార్ మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుపతి ప్రజలందరికీ నమస్కారం. ప్రతి వారం లాగే ఈ శనివారం కూడా నగర సంకీర్తన చాలా బ్రహ్మాండంగా జరిగింది. మామూలుగా కాకుండా ఈసారి కార్తీక మాసం వచ్చింది. హరిహరులకి చాలా ఇష్టమైన మాసం. అలాంటి మాసంలో మనం ఇలా నగర సంకీర్తన పాల్గొనడం చాలా అదృష్టం అని చెప్తాను. ఇలాగే ప్రతి వారం ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, ఇలాగే పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ కలియుగోదయం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు శనివారం. ఈరోజు భజన మండలిని ఏర్పాటు చేసి నగర సంకీర్తన చేయడం చాలా ఆనందంగా సంతోషకరంగా ఉంది. వేకువజామున 4:30 శ్రీ గోవిందరాజుల గుడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమై 2 గంటల సేపు భజన చేస్తూ కోలాటం చేస్తూ తిరిగి మన గోవిందరాజుల గుడి దగ్గర రావడం. అదేవిధంగా మొదట 5 మందితో ఈ భజన మండలి ఏర్పాటు చేసి ఈ రోజుకి 200 మంది దాకా చేరడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పూర్వం నుంచి మనకు ఈ యొక్క భజన అనేది వస్తున్నది. మన సనాతన ధర్మం అది ముందు పూర్వీకులు వాళ్ళ నుంచి మనకి ఇచ్చినారు. మన నుంచి తర్వాత తరాల వాళ్ళకు కూడా మన ఈ యొక్క భజన అనేది తెలియజేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజనలో పాల్గొని అందులో ఆ కలియుగోదయం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను లాస్ట్ 4 వీక్ నుంచి నగర సంకీర్తన వస్తున్నాను. శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ 5 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 200 మందితో నగర సంకీర్తన బాగా జరుగుతుంది. 4 మాడ వీధుల్లో జరుగుతుంది. అండ్ దీనివల్ల నాకు చాలా పీస్ఫుల్గా ఉంది. లైఫ్ చాలా పీస్ఫుల్గా సాగుతుంది. లాస్ట్ 4 వీక్స్ నుంచి నా లైఫ్లో చాలా మంచి జరిగింది. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రత్యక్ష కలియుగోదయమైన తిరుపతి మహానగరం పుణ్యక్షేత్రంలో ఎంతో ప్రతిష్టత ఉన్న ఈ యొక్క తిరుపతి మహానగరంలో ప్రతి శనివారము గడిచిన 1.5 సంవత్సరంగా గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ నగర సంకీర్తన కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరినీ కూడా భక్తి మార్గంలో నడిపించి మనం చేసిన పాపాలను ఒక విధంగా పాప పరిహారం చేస్తూ ఈ నగర సంకీర్తన ఏంటంటే మనిషికి ఉల్లాసాన్ని ఇస్తూ ఆహ్లాదాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని భక్తి మార్గం నడిపించడానికి ఇన్నిన వారికి చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని